హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మేము నార్త్ స్టేట్స్కి వెళ్ళిన ఒక 5 డేస్ ట్రిప్ గురించి అయితే షేర్ చేయబోతున్నానండి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లో ఉన్న కొన్ని ప్లేసెస్ అయితే విజిట్ చేసాము. దానికి మేము ఒక 1 మంత్ నుంచే ప్లాన్ చేసుకుని టికెట్స్ అవి కూడా బుక్ చేసుకున్నామండి ఫ్లైట్స్కి. టోటల్గా 3 ఫ్లైట్స్కి బుక్ చేసుకున్నాం అన్నమాట. బెంగళూరు టు ఢిల్లీ ఒకటి, ఢిల్లీ టు ఉదయ్పూర్ ఒకటి, అలాగే ఉదయ్పూర్ టు రిటర్న్ మళ్ళీ బెంగళూరు ఒకటి. బెంగళూరు టు ఢిల్లీ అయితే ఫ్రీక్వెంట్గా ఫ్లైట్స్ ఉంటూనే ఉంటాయండి. సో కాస్ట్ కూడా కొంచెం రీజనబుల్గానే ఉంటుంది. మిగతా రెండింటికి కూడా ప్లాన్డ్గా ముందే బుక్ చేసుకుంటే కాస్ట్ తక్కువే పడుతుంది. అండ్ మేము కంప్లీట్గా ప్లాన్ చేసుకుని వెళ్ళామండి. రూమ్స్ బుకింగ్ అన్నీ కూడా చేసుకున్నాం అనమాట. అలాగే ఏ ఫ్లైట్కి ఆ ఫ్లైట్కి మనకి 24 అవర్స్ ముందు మనకి చెక్ ఇన్, బ్యాగేజ్ ట్యాక్సీ ఇవన్నీ కూడా చేసుకోవడానికి వచ్చేస్తుంది అనమాట. సో ఇట్లా ఎప్పటికప్పుడు అన్నీ కూడా రెడీ చేసుకున్నాము. సో ఈజీగా అయిపోయింది అంతా కూడా. ప్లేసెస్ ఏమేమి చూడాలి అనే ప్లాన్ కూడా ముందే అయితే చేసుకున్నాము టైమింగ్స్ ప్రకారం కూడా. కానీ అన్నీ మనం అనుకున్నట్టయితే జరగవు కదా కొన్నిసార్లు. అన్నీ అలాగే కాకపోయినా ఒకరోజు మాత్రం అంత ట్రాఫిక్లోనే అయిపోయిందండి. బట్ కొన్ని ప్లేసెస్ మాత్రం చూసాము. ఢిల్లీలో మాత్రం ఇలా ట్రాఫిక్ పరంగా బాగా ఇబ్బంది అయిపోయిందనమాట. సో అలా అసలు ఏమేమి ప్లేసెస్ చూసాము అనేది నేను క్లియర్గా చెప్తాను ఈ వీడియోలో. కొన్ని ప్లేసెస్ని అయితే నిజంగా మనం బతికి ఉండగా, ఓపిక ఉండగా చూడాల్సిన ప్లేసెస్ ఉన్నాయండి. వాటిని ఒకసారైనా విజిట్ చేయాలి మన లైఫ్ టైంలో. అండ్ కొన్ని మాత్రం జస్ట్ హైప్ అంతే, నెట్లో చూసి వెళ్ళాల్సినంత ఏమీ లేదని అయితే నాకు అనిపించింది. సో అలాంటి ప్లేసెస్ ఏవి అండ్ ఏమేమి ప్లేసెస్ బాగున్నాయి నేను మొత్తం క్లియర్గా చెప్తాను. సో ఇప్పుడు వరుసగా డే 1 నుంచి అయితే స్టార్ట్ చేస్తాను. ఒకవేళ ఈ వీడియో కనుక మరీ లెందీ అవుతుంది అంటే 2 పార్ట్స్గా చేస్తాను, లేదంటే ఒకటే పార్ట్లో పెట్టేస్తాను వీడియోని. సో ఫస్ట్ డే వచ్చేసి బెంగళూరులో ఎర్లీ మార్నింగ్ 3:30కి అయితే స్టార్ట్ అయిపోయామండి. బ్యాగ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకుని వెయిట్ అది కూడా చూసుకుని ప్యాక్ చేసాము. బ్యాగేజ్ ట్యాక్స్, బోర్డింగ్ పాస్లు, ఆధార్ కార్డ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాం అనమాట. ఫ్లైట్ వచ్చి 5:45కి అక్కడికి రీచ్ అవ్వడానికి ఒక 40 మినిట్స్ అయితే పడుతుంది ఎయిర్పోర్ట్కి. క్యాబ్ అయితే బుక్ చేసుకున్నామండి నైటే. సో మార్నింగ్ వచ్చింది. లగేజ్ అంతా కూడా ఎక్కిస్తున్నాం అనమాట ఇందులోకి. ఆల్రెడీ చెక్ ఇన్ అయిపోయింది కాబట్టి 1 అవర్ ముందు వెళ్తే చాలు. కానీ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాబట్టి ఒకవేళ ఏమన్నా రష్గా ఉంటుందేమో, ఎందుకైనా మంచిది అనేసి ముందే వెళ్ళామన్నమాట. అంటే ఎలాగో డొమెస్టిక్కి, ఇంటర్నేషనల్కి సపరేటే ఉంటాయి. బట్ ఎందుకైనా మంచిది, మనం ఎయిర్పోర్ట్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. అంటే ఫ్లైట్ మన కోసం ఆగదు కదా. సో ముందే అయితే వెళ్ళాము. ఆ తర్వాత అక్కడ డిజియాత్ర ఎంట్రీ ద్వారా లోపలికైతే వెళ్ళి అక్కడ ఫేస్ స్కాన్లు, ఆధార్ కార్డ్స్ చెక్ చేస్తారు. సో అప్పుడు అలో చేస్తారనమాట. ఆ తర్వాత లగేజ్కి ట్యాగ్స్ వేయించుకున్నాము ఒక దగ్గర. అండ్ ఇక్కడ ట్యాగ్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ వేరే దగ్గర మన లగేజెస్కి ఆ ట్యాగ్స్ అయితే అంటిస్తారనమాట. సో అదంతా అయిపోయాక మన దగ్గర డిజిటల్ ఐటమ్స్ లాంటివి ఏమన్నా ఉంటే లైక్ ఛార్జర్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, ఫోన్లు, స్మార్ట్ వాచెస్ ఇవన్నీ కూడా వాళ్ళు చెక్ చేస్తారండి. సో డైరెక్ట్గా అయితే మనకి అలో చేయరు. ఆ బ్యాగ్స్ పార్ట్ని అన్నిటిని కూడా ఓపెన్ చేసి చెక్ చేస్తారనమాట. సో అవన్నీ కూడా చెక్కింగ్ అయిపోయిన తర్వాత మొత్తానికి మేము ఫ్లైట్ దగ్గరికి వెళ్ళే టైంకి బోర్డింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఆ గేట్ దగ్గరికి వెళ్ళేసరికి. సో ఇక్కడైతే బ్యాగేజ్ ట్యాక్స్ ప్రాసెస్ జరుగుతుంది ఇక్కడ. సో అక్కడ ప్రింట్ చేసి ఇక్కడైతే స్టిక్ చేశారనమాట. సో ఫైనల్గా బోర్డింగ్ స్టార్ట్ అయిపోయి ఇట్లా మనం ఫ్లైట్లోకి ఎంటర్ అవ్వడానికి ఇలా అయితే ఉంటుందన్నమాట. సో ఇలా మొత్తానికి ఫ్లైట్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఎగ్జాక్ట్గా 5:45కి అయితే స్టార్ట్ అయిపోయిందండి ఫ్లైట్. సో సీట్స్ కూడా సీటింగ్ అయితే ఇలా ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ ఎక్సెల్ సీట్స్ కావాలన్నా కూడా మనం చెక్ ఇన్ టైంలో కూడా చేంజ్ చేసుకోవచ్చండి. అలాగే అసలు వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ నుంచి చూడడానికి. అప్పుడప్పుడే సూర్యుడు అలా బయటికి రావడం, అది ఫ్లై అయ్యేటప్పుడు అంటే మేఘాల పైకి వెళ్ళకముందు అండ్ మేఘాల పైకి వెళ్ళిన తర్వాత అయితే ఇలా అయితే ఉందండి. అసలు సూపర్గా ఉంటుంది ఈ వ్యూ అయితే. నేను ఎన్నిసార్లు ఫ్లైట్ ఎక్కినా సరే ఈ వ్యూ మాత్రం కంపల్సరీ వీడియో తీస్తాను. సో ఇదైతే చాలా బాగుంటుంది అనమాట. సో ఫైనల్గా సూర్యుడు కూడా వచ్చేసాడు. అండ్ 8:20కి 1.5 అవర్ జర్నీ అండి ఇది. సో 8:20కి అయితే దిగబోతున్నాం అనమాట. సో మనకి హాఫ్ అన్ అవర్ ముందు క్యాప్టెన్ అయితే మనకి అనౌన్స్మెంట్ ఇస్తారనమాట, హాఫ్ అన్ అవర్లో దిగబోతున్నాము అనేసి. సో మళ్ళీ ఆ అనౌన్స్మెంట్ విన్న తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట వీడియో షూటింగ్. సో ఇది మనం దిగుతున్న టైంలో ఇలా అయితే ఉంటుంది. కనీసం హాఫ్ అన్ అవర్ అయితే పడుతుందండి
ల్యాండ్ అవ్వడానికి ఫ్లైట్. ఇదంతా కూడా ఢిల్లీ అండి. సో ఇప్పుడు మనం ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వబోతున్నాం అనమాట. అండ్ సిటీ వచ్చేసి మన సౌత్ సైడ్ సిటీసే బాగుంటాయండి. నాకు ఎందుకో అట్లా అనిపించింది. కొంచెం నీట్గా ఉన్నట్టయితే అనిపిస్తాయి అనమాట. లైక్ మన బెంగళూరు కానీ, చెన్నై కానీ, హైదరాబాద్ కానీ, ఇలా మెయిన్ సిటీస్ ఇవే బాగుంటాయి ఎక్కువగా, ఈవెన్ వైజాగ్ కూడా. బట్ ఈ నార్త్ సైడ్ సిటీస్ కంటే మన సౌత్ సిటీసే నాకు ఎందుకో నచ్చాయి. మన అన్న ఫీలింగో ఏమో అయితే తెలియదు కానీ చూడ్డానికి నీట్గా కూడా, అండ్ మనుషులు ఇది కూడా మనకు అలవాటు అయిపోయో ఏమో కానీ మన సైడే బాగుంటుందని అయితే అనిపించింది. సో ఫైనల్గా ఇక్కడైతే ఇప్పుడు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వబోతుంది అనమాట ఫ్లైట్. అండ్ ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత కూడా మనకి ఒక్కొక్కసారి డైరెక్ట్గా అరైవల్ దానికి కనెక్షన్ ఉంటుంది. లేదు అంటే కనుక ఒకవేళ దూరంగా ల్యాండ్ అయితే కనుక బస్సులో అయితే తీసుకెళ్తారనమాట. సో మేమైతే ఇండిగో ఫ్లైట్లో అయితే వెళ్ళామండి. ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది. మొత్తం 3 ఫ్లైట్స్ కూడా ఇండిగో ఫ్లైట్స్ అయితే బుక్ చేసుకున్నాము. సో ఫైనల్గా ల్యాండ్ అయిపోయిందనమాట. సో ఆ కనిపించేదే మనకి ఢిల్లీ ఎయిర్పోర్ట్ అండి. ఢిల్లీ ఎయిర్పోర్ట్ అరైవల్ సైడ్కి అయితే తీసుకెళ్తున్నారనమాట ఇప్పుడు. సో ఇది డైరెక్ట్గా మనకి అరైవల్ బ్లాక్ దగ్గర అయితే స్టాప్ అవ్వలేదు. సో అందుకే ఒక బస్సు అయితే పెట్టారనమాట. బస్సులో అయితే తీసుకెళ్లారు ఫైనల్గా అక్కడికి. అక్కడ ఈ అరైవల్ బ్లాక్లో లగేజ్ అంతా కూడా తీసేసుకుని క్యాబ్స్ దగ్గరికి అయితే వచ్చాము. ఊబర్కి, ఓలాకి సపరేట్గా ఉంటాయండి. మనం కావాలంటే ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. మేమైతే ఇక్కడ క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఆల్రెడీ బుక్ చేసుకున్నాము. మేము బుక్ చేసుకున్న రూమ్ దగ్గరే తీసుకున్నాం అనమాట. రూమ్ వాళ్ళ దగ్గరే బుక్ చేసుకున్నాము క్యాబ్ని కూడా. సో ఫైనల్గా క్యాబ్ అయితే వచ్చేసింది. వచ్చిన తర్వాత ఆగ్రాకి అయితే స్టార్ట్ అయిపోయామండి. ఇలా ఆగ్రాకి వెళ్ళే దారిలోనే మనకి ఒక లోటస్ టెంపుల్ అయితే ఉంటుంది. అది ఎగ్జాక్ట్ దారి కాదు, కొంచెం లోపలికి వెళ్ళాలన్నమాట. ఒక 3 to 4 కిలోమీటర్స్. సో ఆ 3 to 4 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళి ఈ లోటస్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాము. సో మనకి లోటస్లు ఇక్కడ గేట్ల దగ్గర నుంచే స్టార్ట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో లోటస్ షేప్లో ఉంటుంది ఆ టెంపుల్ వచ్చేసి. అక్కడ వరకు వెళ్ళడానికి ఇదంతా కూడా నడుచుకుంటూ వెళ్ళాలి. సో ఇలా నడుచుకుంటూ వెళ్తే మనకు అక్కడ లెఫ్ట్లో అయితే టెంపుల్ ఉంటుంది అనమాట. ఇది జస్ట్ లోటస్ టెంపుల్ అన్న మాటే కానీ ఇక్కడ ఏం మనకి విగ్రహాలు లాంటివి ఏవి ఉండవండి. ఇది జస్ట్ మెడిటేషన్ కోసం ఒక మంచి ప్లేస్ అనమాట. సో ఇలా మొత్తం నడవడానికి అయితే ఇలా ఉంటుంది. చుట్టూ గార్డెన్ అది చాలా బాగుంటుంది. ఫొటోస్ దిగడానికి అది కూడా పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట. గ్రీనరీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఫొటోస్ చాలా బాగుంటాయి. సో అక్కడైతే ఇలా ఫొటోస్ అయితే దిగేసాము. వ్యూ మంచిగా ఉండడం వల్ల చాలా బాగుంటాయండి ఫొటోస్ కూడా. అండ్ ఇదంతా కూడా నడుచుకుంటూ వెళ్ళి ఆ లోపలికి వెళ్ళాలన్నమాట. సో ఆ లోపల ఏంటంటే జస్ట్ మెడిటేషన్ కోసం మనకు టేబుల్స్ లాగా వేసి ఉంటాయి. అండ్ ఇక్కడ ఈ చుట్టుపక్కల 2 వైపులా కూడా ఆరెంజ్ ట్రీస్ అయితే ఉన్నాయండి. చూడ్డానికి కూడా బాగుంది అదంతా కూడా. అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు పైకి ఎంటర్ అవుతున్నాం అనమాట టెంపుల్లోకి. ఇక్కడ లోపలైతే అలౌడ్ లేదండి ఫొటోస్. సో నేను లోపల తీయలేదు. సో బయటకు వచ్చిన తర్వాత మనకి ఇట్లా 2 వైపులా కూడా స్విమ్మింగ్ పూల్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ నడుచుకుంటూ ఇదంతా కూడా నడుచుకుంటూ మళ్ళీ మనం బయటకు అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇదంతా కూడా ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ దిగి మళ్ళీ స్టార్ట్ అయిపోయామండి ఆగ్రాకి. సో ఇదంతా కూడా మనం వెళ్ళేసరికి యాక్చువల్గా అయితే 2 o'clock అవుతుందన్నమాట అక్కడికి వెళ్ళేసరికి. మేము వేసుకున్న ఎస్టిమేటెడ్ టైము. సో ఇక్కడ ఒక 1/2 hour ఆగాం కాబట్టి 3:30 అట్లా అయ్యింది అక్కడికి వెళ్ళేసరికి. అండ్ ఇది వచ్చేసి యమునా నది అండి. మనకి దారిలో తగులుతుందన్నమాట ఇది. సో ఇది కూడా షూట్ చేశాను చిన్న క్లిప్. ఇది ఆగ్రా వెళ్ళే దారిలో ఉంటుంది. అండ్ రోడ్ మాత్రం చాలా బాగుంటుందండి. ఢిల్లీ ఆగ్రా హైవే అసలు సూపర్గా ఉంటుంది. 3 to 4 hours టైం అయితే పడుతుంది. అంటే మన మధ్యలో ఆగిందాన్ని బట్టి ఉంటుంది టైము. సో ఫైనల్గా మేమైతే ఆగ్రాకి అయితే రీచ్ అయిపోయామండి. అక్కడ ఒక హోటల్ అయితే తీసుకున్నాం అనమాట. సో ఈ హోటల్ అయితే తీసుకున్నామండి రూము. అక్కడ ఫ్రెష్ అయిపోయి లంచ్ కూడా అక్కడే చేసేసాము. సో ఇక్కడే ఉందన్నమాట ఒక రెస్టారెంట్. సో అక్కడే లంచ్ కూడా చేసి ఇమీడియట్గా తాజ్మహల్ దగ్గరికి అయితే వెళ్ళడానికైతే స్టార్ట్ అయ్యాము. హోటల్ నుంచి ఈ ప్లేస్ వరకు ఆటోలో వెళ్ళి ఇక్కడ ఇలాంటి బ్యాటరీ వెహికల్స్ అయితే ఉంటాయండి తాజ్మహల్ దగ్గరకు తీసుకెళ్ళడానికి. సో దీనికి ప్రైస్ వచ్చేసి ఒక్కొక్కరికి 20 rupees అయితే ఉంటుంది. ఒక ప్లేస్లో స్టాప్ చేస్తారు. అక్కడ నుంచి మళ్ళీ మనం వాకింగ్ చేసుకుంటూ తాజ్మహల్ వరకు అయితే నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది అనమాట. సో ఇందులో నుంచి ఇలా లోపలికైతే వెళ్ళాల్సి వస్తుంది. తాజ్మహల్ అయితే మనకి కొంచెం కూడా బయటకైతే కనిపించదండి. సో ఇట్లా లోపలికి నడుచుకుంటూ వెళ్తూనే ఉండాలి కాసేపు వరకు. అలా నడుచుకుంటూ వెళ్ళే దారిలో ఇలా
ఫొటోస్ ఉంటాయండి కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు, అలాగే ఇయర్ బై ఇయర్ పిక్స్ ఇలా వరుసగా అయితే ఉంటాయన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి ఎంట్రీ టికెట్ కూడా ఉంటుందండి తాజ్మహల్ చూడడానికి. కానీ మేము వెళ్ళినప్పుడు 3 days ఆ టైంలో షాజహాన్ డెత్ యానివర్సరీ అట. సో అందుకే ఆ 3 day అయితే ఫ్రీ ఎంట్రీ అయితే పెట్టారండి. అండ్ ఇక్కడ లోపలంతా కూడా చుట్టూ కూడా మొత్తం రెడ్ శాండ్ స్టోన్తో కన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయండి. అన్ని మహల్స్ కూడా రెడ్ శాండ్ స్టోన్తోనే కన్స్ట్రక్ట్ చేసినవి అన్నమాట ఇవన్నీ కూడా. బిల్డింగ్స్ అన్నీ కూడా ఎక్కువ ఇలాగే ఉంటాయి. సో ఇందులో నుంచి మనం నడుచుకుంటూ లోపలికి వెళ్ళామంటే ఒక 2 మహల్స్ అయితే కనిపిస్తాయండి. సో అవేంటంటే షాజహాన్ వైఫ్స్ కట మహల్స్. సో వాటికి వాచ్ టవర్స్ అవన్నీ కూడా ఉంటాయన్నమాట ఆ రోజుల్లో సెక్యూరిటీ కోసం. సో ఇట్లా నడుచుకుంటూ వెళ్ళామంటే కనుక మనకి తాజ్మహల్ అనేది ఈ రెడ్ శాండ్ స్టోన్లో నుంచి ఆ వైట్ మార్బుల్తో అసలు చూడంగానే అసలు వావ్ అనిపిస్తుందండి. మనకు ఆటోమేటిక్గా వావ్ అనేసి వచ్చేస్తుంది అనమాట. అంత బాగుంది అసలు చూడడానికి. ఎందుకంటే ఇదంతా కూడా రెడ్గా చూసి సడన్గా వైట్ మార్బుల్తో అలా చూసేసరికి చాలా బాగా అనిపించింది అసలు. 7 వండర్స్లో ఒక వండర్ ఇది అంటే మామూలుగా అవ్వలేదు అని అయితే అనిపించిందండి ఇది చూసిన తర్వాత. అసలు యాక్చువల్గా ఇది నాకు 4th క్లాస్లో తాజ్మహల్ గురించి చదివినప్పటి నుంచి నా కోరికండి దీన్ని చూడాలి అని చెప్పేసి. ఫైనల్గా ఇప్పటికైతే తీరింది. అసలు అది చూస్తూ అలా ఉండిపోవాలనిపించింది అనమాట. ఒక్కొక్కసారి అసలు నిజంగానే చూస్తున్నానా ఇదేమన్నా కళ అని కూడా అనిపించింది నాకు, అంత దగ్గరగా చూస్తూ ఉంటే. ఇలా నడుచుకుంటూ మనకి ఇదంతా కూడా మహలేనండి. మహల్లో నుంచి మనం తాజ్మహల్ కనిపిస్తుంది అనమాట. సో దూరం నుంచి ఎక్కువగా ఫొటోస్ అయితే ఇక్కడ నుంచి తీస్తూ ఉంటారు. ఇలా దూరంగా ఏంటంటే ఆ 4 minars కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. దగ్గరికి వెళ్ళే కొద్దీ ఆ వ్యూ అనేది తగ్గిపోతుంది కదా. సో ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ నడుచుకుంటూ ఇట్లా వెళ్తూ ఫొటోస్ దిగడమేనండి. చాలా చాలా బాగుంటాయి ఫొటోస్ కూడా, ఎందుకంటే గ్రీనరీగా కూడా ఉంటుంది కదా. సో ఇలా మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఫోటోగ్రాఫర్స్ మాత్రం ఇక్కడి వరకే అలౌడ్ అనమాట. మనమైతే తీసుకోవచ్చు లోపల కూడా ఫొటోస్, ఈ బయట ఎంట్రీ అదంతా కూడా. సో మామూలుగా అయితే ఇది లోపలికి ఎంట్రీ అయితే తీసేసారంటండి ఇప్పుడు కరోనా తర్వాత. బట్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిందట లోపలికి. అండ్ నార్మల్గా అయితే కంప్లీట్గా లోపలికి అసలు ఎలో చేయరు. కానీ ఇప్పుడు ఈ షాజహాన్ డెత్ యానివర్సరీ అని చెప్తున్నాను కదా, సో దానికోసం అనేసి ఎలో చేస్తున్నారంట. అండ్ ఇక్కడ మాస్క్ ఉంటుందండి లెఫ్ట్ సైడ్లో. సో ఈ మాస్క్ ఇది ఫ్రైడే ముస్లిమ్స్ వస్తూ ఉంటారట. సో అందుకే ఫ్రైడే విజిటర్స్కి అయితే అలౌడ్ కాదండి. అండ్ తాజ్మహల్ దగ్గరగా అయితే ఇలా ఉంటుంది. మొత్తం అంతా కూడా మార్బులే. ఇది కట్టడానికి 1653లో దీనికి మొత్తం కాస్ట్ వచ్చేసి 32 million అయిందంటండి. ఇప్పుడు కట్టాలంటే 35 billion అవుతుందంట. అరబిక్ క్యాలిగ్రఫీతో మొత్తం కూడా రాసి ఉంటుంది అనమాట ఇదంతా కూడా. ఈ తాజ్మహల్కి నేను ఇందాక చూపించినట్టు వెస్ట్ సైడ్కి ఏమో మాస్క్ ఉంటుంది, అలాగే ఈస్ట్ సైడ్కి ఏమో గెస్ట్ హౌస్ ఉంటుంది. ఆ టైంలో గెస్ట్ హౌస్ లాగా యూజ్ చేసేవాళ్ళట. ఇది వచ్చేసి తాజ్మహల్ యమునా నదికి పక్కగా ఉంటుందండి. అటువైపు నుంచి చూస్తే ఇలా ఉంటుందన్నమాట వ్యూ అనేది. మాస్క్, గెస్ట్ హౌస్, అలాగే తాజ్మహల్. ఇలా ఇదంతా అయిపోయాక బయటికి వస్తే ఇక్కడ ఎదురుగా యమునా నది ఉంటుందండి. దీనికి అటువైపు పక్కగా బ్లాక్ రాతితో కూడా మహల్ ఇట్లాంటిదే కట్టించాలని చూశాడట షాజహాన్. కానీ అది కుదరకపోవడం వల్ల ఆ మహల్ లేకుండా పోయింది ఆ ప్లేస్లో. లేదంటే అది కూడా ఇంకో వండర్ అయితే అయ్యి ఉండేది. సో ఇదంతా అయిపోయి బయటకు వచ్చేటప్పుడు ఇక్కడ మనకి గెస్ట్ హౌస్ కూడా కనిపిస్తుందండి. సో మనం చుట్టూ తిరిగి వచ్చినట్టు అనమాట. ఇప్పుడు అటు సైడ్ ఏమో మాస్క్ ఉంటుంది కదా, ఇటు సైడ్ ఏమో గెస్ట్ హౌస్ అనమాట. అండ్ వెళ్ళే దారిలో జల్ మహల్ అంటారు ఇది, అది కూడా ఉంటుంది. మొత్తం అయిపోయి బయటకు వచ్చాక మనకి కావాలంటే షాపింగ్ అయితే చేసుకోవచ్చు అండి. కాస్ట్ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి అక్కడ. మేము జస్ట్ ఒక చిన్న తాజ్మహల్ అయితే తీసుకున్నాము చిన్నది. అలా మళ్ళీ బ్యాటరీ వెహికల్లో మళ్ళీ మనం ఎక్కిన ప్లేస్కి అయితే వచ్చేసాము. అలాగే ఈ రోజు కోసం ముందు రోజు నైటే ప్లాన్ చేసుకున్నామండి. క్యాబ్ అది కూడా బుక్ చేసుకున్నాము. సో నెక్స్ట్ డే మార్నింగ్ క్యాబ్ అయితే 9కి వచ్చింది. ఆ లోపు బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ చేసుకుని ఢిల్లీకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఆ మధ్యలో వెళ్ళే దారిలోనే, అంటే ఇది ఒక రూట్ అనమాట ఢిల్లీకి, హైవే కాకుండా ఇది ఇంకో రూట్. సో ఈ రూట్లో మథుర అని శ్రీకృష్ణ జన్మభూమి అని కృష్ణుడు జన్మించిన స్థలం అని చెప్తూ ఉంటారు. ఇక్కడ అసలు మొబైల్స్ కానీ స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ వాచెస్ ఏవి అలౌడ్ కాదండి. సో నాకు వీడియో తీయడం అయితే కుదరలేదు. టెంపుల్ మాత్రం చాలా బాగుంది. వీలైతే మీరు అటు సైడ్ వెళ్తే కనుక కంపల్సరీ విజిట్ చేయండి. ఇక్కడ ఇంకా 2 temples కూడా ఉన్నాయి. అవన్నీ కూడా చూసుకుని మళ్ళీ రిటర్న్ ఢిల్లీకి అయితే స్టార్ట్ అయిపోయాము.
ఆ రోజు మొత్తం ట్రాఫిక్లోనే అయిపోయిందండి. ఫార్మర్స్ ప్రొటెస్ట్ అంటే ఏదో జరుగుతాం వల్ల అక్కడ ఫుల్ ట్రాఫిక్ అయితే ఉందన్నమాట. సో అలా మొత్తానికి 6 అయిందండి ఢిల్లీ వెళ్ళేసరికి. ఇంకా మళ్ళీ అక్కడ రెడీ అయిపోయి డైరెక్ట్గా డిన్నర్ చేసేసాము. లంచ్ ఏం లేదు కాబట్టి డిన్నర్ చేసి డైరెక్ట్గా ఈ ఇండియా గేట్ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. అప్పటికే ఆ రోజంతా టైం వేస్ట్ అయిపోయింది కదా. సో ఒక్క ప్లేస్ అయినా చూడాలని ఇండియా గేట్ దగ్గరికి వెళ్ళాము. 12 degrees చలిలో వణుక్కుంటూ వెళ్ళామన్నమాట. దీనికి ఆపోజిట్లోనే దూరంగా రాష్ట్రపతి భవన్ కూడా ఉంటుందండి. నైట్ వ్యూలో ఇలా ఫ్లాగ్ కలర్స్ పెట్టి చాలా బాగుంది అసలు చూడడానికి. దీనికి ఎంట్రన్స్ సబ్వేలో నుంచి ఉంటుందన్నమాట. అక్కడ పిక్స్ తీసుకుని మళ్ళీ రూమ్కి అయితే రిటర్న్ అయిపోయి నెక్స్ట్ డే కూడా ప్లాన్ చేసుకున్నాము. ఇది వచ్చి ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియో అండి. సెకండ్ పార్ట్ ఆఫ్ వీడియోలో ఢిల్లీలో ఇంకా మేము చూసినవి, అలాగే ఉదయ్పూర్లో చూసినవి, అలాగే రిటర్న్ టు బెంగళూరు డీటెయిల్స్ అన్నీ కూడా షేర్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.